పొత్తుల్లో అదేదో మా ఉద్యోగం కాదన్నట్టు ప్రవర్తించడం, రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫెన్సివ్ స్టెప్ అనేది మిస్ అయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మొన్న మంత్రివర్గంలో అందరూ కూడా సీరియస్‌గా వెళ్ళాలి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి అని చెప్పినందుకు అనుకుంటా. బొత్స సత్యనారాయణ ఎవరన్నా అడిగితే గాని మాట్లాడినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి పోస్టే పెట్టారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోని వెబ్‌సైట్ నుండి తొలగించి పారిపోయిన ప్రభుత్వం కాదు ఇది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 1.4 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మనది. 5 ఏళ్ల కాలంలో కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి యువతను మోసం చేసిన ప్రభుత్వం కాదు ఇది. 4.5 ఏళ్లలో బాబు కంటే 7 మెరుగ్గా 2.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధి చాటుకున్న ప్రభుత్వం ఇది. నిరుద్యోగులకు 2,000 భృతి ఇస్తామని ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీ కార్యకర్తలకు ₹1000 ఇచ్చి వంచిన ప్రభుత్వం కాదు ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి యువతను సమాజ సేవలో భాగం చేసిన ప్రభుత్వం ఇది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు ప్రపంచ స్థాయి విద్య దగ్గరికి చేసాం. పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న ప్రభుత్వం ఇదని గర్వంగా చెప్తున్నాం. దీంతో పాటుగానే ఉపాధి అవకాశాల కల్పనకు జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది. కరోనా కష్టంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఎల్లో మీడియా మాయలో మోసం చేసే వ్యక్తులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రజలకి నేరుగా అప్పీల్ చేసే కార్యక్రమం బొత్స స్టార్ట్ చేయడం అన్నది సంచలనమే.